నేను ఉంటే చెప్పు. ఏం పని అన్నా? మా అపార్ట్మెంట్లో డ్రైవర్ కావాలి. పర్లేదన్నా, చెప్పండి. ఆ పని ఈ పని అని లీవ్ పెడుతున్నాడు. వాడి ప్లేస్ లో వేరే ఎవరైనా పనిచేస్తే కూడా ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తాయి. ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చెప్పు. డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత పెట్టుకొని ఈ పని చేస్తానంటే కారుకి ఓనర్ అయ్యుండి వేరే వాళ్ళు కార్లు కడగడం అంటే నీకు నామోషిగా ఉంటుంది. పని ఎక్కడో చెప్పండి, వచ్చేస్తాను. ఆలోచించి చెప్తున్నావు కదా. ఒకటి రా. ఇగో చిట్టి కలెక్షన్. ఇంకా ఇద్దరు ఇవ్వలేదు. సరే, ఇది కాదు, నాకు ఇంకొంచెం పెద్ద అమౌంట్ కావాలి గునా. పెద్ద అమౌంటా? ఎంత ఎక్కువ వస్తే అంత ఇవ్వవా? ఏం మాట్లాడుతున్నావు శివ? నువ్వు నన్ను అర్థం చేసుకుంటే. అంటే వ్యాపారం వ్యాపారమే కదా అని. అది బయటి వాళ్ళ దగ్గర, నీ దగ్గర కాదు. అయితే ఆ గాజులు నీ దగ్గరే ఉంచు. తాకట్టు పెట్టానని చెప్పు. తీసుకో. తీసుకో. థ్యాంక్స్. పక్కనున్న అపార్ట్మెంట్స్ మన అండర్లోనే ఉంటాయి. ఓ రా. నువ్వైనా ఉంటావా? అందరిలాగా అడ్వాన్స్ తీసుకుని చెక్కేస్తావా? అయ్యో లేదు సార్. కొంచెం కడిగి పెట్టు. అలాగే సార్. ఇతనైనా కొంతకాలం ఉండేటట్టు చూడండి. సార్, అతను ఏంటో శివ, డబ్బులు తెచ్చావా? ఎందుకక్క అంత కంగారు పడుతున్నావు? అమ్మయ్యా, రసీద్ తీసుకున్నావా? వెళ్ళాలి కదా, నీ దగ్గరే ఉంచు. సరే అక్క. అక్క, నీకింత డబ్బు ఎప్పుడు అవసరం పడలేదు కదా అని అడగాలనిపించింది. బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి చదువుకో. ఆలోచించకు. సరే, జాగ్రత్త. నీ కాస్మెటిక్స్ అన్ని తీసుకున్నావు కదా? మన గదిలోనే పెట్టుకుందాం. ఓ, సరుకులు వచ్చేసాయా? డబ్బులు కదా ఇవాళ ఇంకా రాలేదు. రేపు ఇవ్వడం ఏంట్రా? మీ ఆవిడ తెచ్చి నీకు తెలీదా? వీణ్ణడిగి డబ్బు దొంగతనం చేసావా? అత్తయ్య, నీ తమ్ముడే దొంగనుకున్నాను. నువ్వు కూడా ఏంటిది? బాలు ఇవ్వలేదంట. కడతారా? ఇంతవరకు ఎన్ని లక్షలు ఎత్తుకెళ్ళాను నేను? తెచ్చావు. ఎక్కడి నుంచి తెస్తుంది? నేనిస్తే తెచ్చా. నీ పెళ్ళానికి చెప్పుకో, నేను ఫోన్ చూడాల్సి వస్తుందని చెప్పు. ఎందుకురా వాడి మీద అరుస్తున్నావు? సరుకులు వస్తే తిప్పి పంపించాల్సి వస్తుందని అత్తయ్య అంటే. రేపు వచ్చే డబ్బులు ఈఎంఐ కడతానులే. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చావు డబ్బు? మీకు కారు పోయిందని, ఖాళీగా ఉందని చెప్పాలి కదా. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడిది? నేనెప్పుడు నీకు ఇవ్వలేదు. ఎక్కడిదో చెప్పు. ఇప్పుడు అదంతా ఎందుకండి? అప్పుడప్పుడు పూలు అమ్మిన డబ్బులు. నా చెవిలో పూలు పెట్టుకో. కానీ మా అమ్మతో అంత మాట అనిపించుకొని కూడా నిజం చెప్పలేదు నువ్వు. బీరువాలో ఉన్నాయి. రేపైనా తెచ్చేవాడిని కదా. రేపటిదాకా మీ పరువు కాపాడలేనని అర్థమయ్యారు. మీ అన్న వదిన మాత్రమే సంపాది తింటున్నాను. కూర మిగిలితేనే తింటున్నాను. లేదంటే నాకెంత బాధగా అనిపించిందో. ఫ్రీగా ఎంతకాలం తింటారు అంటున్నారు మిమ్మల్ని. అందుకే పౌరుషం వచ్చింది. అందుకని గాజులు తాకట్టు పెడతావా? మరి ఇంటి కోసం కారే అమ్మేశారు కదా. అయితే నీ దృష్టిలో నేనెందుకో చేతగాని చౌటలా కనిపిస్తున్నానా? ఏం గౌరవం దక్కింది నాకు? నేనేమి 10 మందికి చెప్పి తాకట్టు పెట్టలేదు. నా ముందు మిమ్మల్ని ఎవరు తక్కువ చేసినా మీరు ఊరుకున్నా నేను ఊరుకోని చూసుకుంటానని వెళ్లారు కదా. ఏమైంది? తెలియకుండా ఉంటే అంతే చాలు. మీరు చచ్చిన ఒప్పుకోదు.
నువ్వా? అదేంటి అంతా కంగారు పడ్డావు? నిజాలు మాట్లాడేటప్పుడు సడన్ గా వస్తే తర్వాత అప్రైజల్స్ ఉంటాయి కదా, ఎనీ గుడ్ న్యూస్? నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. వాళ్ళ కంపెనీ కోసం ఒకేసారి 10 కార్లు బుక్ చేశాడు. నీకు టాలెంట్ ఉంది, నీ కష్టానికి ఫలితం ఉంటుంది. నాకా నమ్మకం ఉంది. మీ నాన్నగారికి మలేషియాలో బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి కదా, తో బిజినెస్ డీల్స్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. టాపిక్ పోనీ మీ నాన్నగారు కూడా నువ్వు ఎలా ఉన్నావని కానీ మనం సెటిల్ అవ్వచ్చు. మనల్ని కోటీశ్వరులుగా చూడాలని మా అమ్మ చాలా ఆశపడుతుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ నీకు ఒక సర్ప్రైజ్. అవునా? ఇది కొనాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందుకే అమ్మయ్యా ఈ రోజుకి తప్పించుకున్నాను. అమ్మో, టైం అయిపోయింది. ఏంటండి? టవలివ్వు, మర్చిపోయాను. ఆ, ఆ, ఇదంతా కళ. ఒక అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నాడు. అయితే అక్కడ మీ ఆయన కార్